వరములన్నీ నిన్ను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నదే కుందనాల బొమ్మ. సిరిల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఈ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణలకు ఆకారమై బంగారు చిలకమ్మ. చినుకు తడిసి చిగురు తొడుగు పువ్వమ్మా. ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా. ఊహలే ఉలికి పడు ప్రాయమా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే నా గొంతు ఇంకా సెట్ అవ్వట్లేదు. జలుబు అయిందంటే అస్సలు తగ్గట్లేదు. కొంచెం గొంతులో ఏమైనా మార్పు అనిపిస్తే ఏమనుకోకండి. ఇప్పుడైతే పొద్దున్నే లేచి కిటికీ జాలీలు ఇవన్నీ తుడిచేసుకుంటున్నా. డైలీ మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవైతే చేసుకోవాల్సిన పనులు అయితే అందరికీ. రోజు పొద్దున్నే అన్నిటి మీద దుమ్ము దులపడము ఇవన్నీ అయితే ఎవరికి అంత ఇష్టం ఉండదు. చాలామంది ఎంత తక్కువ పని ఉంటే అంత మంచిది అనుకుంటాం కదా. లేదు, నాకైతే ఎప్పుడు పని ఎక్కువనే ఉంటుంది. డైలీ సోఫాలు మాత్రం కంపల్సరీ తుడుచుకోవడం ఉంటుంది. డస్ట్ అది ఇది ఉంటుంది కదా, కూర్చుంటే జలుబులు అయిపోతాయని చెప్పి నేను డైలీ తుడిచేస్తా. డైలీ కిటికీ డోర్స్, వాటికి ఉన్న జాలీలు అవన్నీ డస్ట్ లేకుండా బెడ్స్ ఇవన్నీ కంపల్సరీ దులిపేసుకుంటా. ఇంకా కూలరు టీవీ ఇవన్నీ ఏది ఉంటుంది మీద దుమ్ము దులిపేస్తాం. వారానికి ఒకసారి గోడలతో సహా అన్నీ దులిపేసుకుంటా. ఇష్టం ఉన్నా లేకున్నా, ఓపిక ఉన్నా లేకున్నా ఇవన్నీ కంపల్సరీ చాతనైనా చాత కాకుండా చేసుకోవాల్సి వస్తుంది నాకైతే. ఇప్పుడైతే ఫస్ట్ ఈ పనులు చేద్దామని అయితే నేను చేసేసుకుంటున్నా. నెక్స్ట్ హాల్లో కిటికీ ఉంటుంది కదా, అది కూడా దుమ్ము దులిపేస్తున్నా. ఏది ఉంటుంది క్లాత్తో క్లాత్ ఉంటే క్లాత్, లేకపోతే ఏది ఉంటుంది దాంతో దులిపేస్తా. ఇంట్లోకి చీమలు, ఎండాకాలం కదా ఎప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి చీమలు, దుమ్ము. ఇంకా రోడ్డు సైడ్ ఉండేసరికి ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది. ఎప్పటికప్పుడు దులిపేసినా కూడా మధ్యాహ్నం వరకే దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి. అందుకోసం అయితే ఒకసారి పొద్దున్నే లేచి దులిపేసుకొని మళ్ళీ కర్టెన్స్ కూడా దుమ్ము దులిపేసుకొని పెట్టేసుకుంటా. ఇప్పుడు ఏదైతే బెడ్రూమ్లోది, ఇంకా మాకు ఎదురుగా తీస్తే మొత్తం ఓపెన్ చేయండి నేను కిటికీలు అయితే, కాకపోతే కొంచెం సందు ఉంటుంది. ఇంకా ఓపెన్ చేస్తే ఎదురుగా ఉన్న బిల్డింగ్ వాళ్ళంతా కనిపించేస్తారు. ఇంకా బాత్రూము ఎదురుగానే ఉంటుంది. అందుకోసం అయితే ఎప్పుడో ఒకసారి 2 తీసేస్తా, ఒక్కోసారి కర్టెన్ మొత్తం క్లోజ్ ఉంటుంది. ఇంకా మనం పైన ఉంటేనైతే అందరికీ కనిపించేస్తాం కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఏం కాదు. ఇప్పుడైతే అదంతా దులిపేసుకొని ఇల్లు మాత్రం ఒకసారి అంతా ఊడ్చేసుకుంటున్నా. ఇంకా మా ఇంట్లోనైతే 3-4 సార్లు ఊడ్చేస్తా రోజు కంపల్సరీ. ఎన్నిసార్లు ఊడ్చినా దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటేనైతే ఇంకా మరీను. నేను ఇది ఊడ్చేది 2వ సారి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేస్తా, మళ్ళీ ఒకసారి దుమ్ము అదంతా దులిపేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఊడ్చుతా. ఇంకా మళ్ళీ 3:30-4 అట్లా వరకే ఒకసారి, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి. చాలాసార్లు అయిపోతుంది ఊడవడం అయితే. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో కానీ కాస్తైనా ఇప్పుడైతే అస్సలు ఉండదు.
ఎన్నిసార్లు ఊడ్చినా దుమ్ము వస్తూనే ఉంటుంది టైల్స్ మీద. నా వీడియో చూసేవాళ్ళు మీ ఇళ్ళల్లో ఇంతమంది ఎన్నిసార్లు ఊడుస్తారో ఒక కామెంట్ అయితే పెట్టండి, నాకు తెలుస్తుంది కదా. ఇంక ఇప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా సర్దేసుకొని ఫస్ట్ అది కూడా నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి అన్నీ చూసేసుకున్నా. ఇంకా సగం జీవితం మాత్రము సగం ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికే సరిపోతుంది నాకైతే. ఇంకా ఇప్పుడైతే పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తున్నా. ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని అయితే నేను నిన్ననే పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంక ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసాయి, మంచిగా వచ్చినాయి. ఇడ్లీ పెట్టే ముందు బ్యాటర్ మొత్తం ఒకసారి చాలా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అయితే. ఇంకా నేను ఎప్పుడైతే ఎక్కువ శాతం సాంబార్ చేసేదాన్ని ఇడ్లీకి, చట్నీ సాంబారు, ఇప్పుడైతే పల్లి చట్నీ విత్ టమాటా చట్నీ ఉంది, దాంతో సరిపెడదాం అనేసి అయితే ఇవాళ ఈ రెండింటితోటే నేను అడ్జస్ట్ అయ్యా. ఇంకా నిన్న పిల్లలకి మార్కెట్కి వెళ్ళాను నేను, కొన్ని ఫ్రూట్స్ ఇద్దామని అయితే. ఈ అల్లనేరేడు పళ్ళు ఉంటాయి కదా, కాకపోతే అవి పిల్లలు సరిగ్గా తినరు. బ్లడ్ సర్క్యులేషన్కి, బ్లడ్లో తగ్గిన ఇంకా పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదని అయితే నేను 1/2 kg తీసుకొచ్చా. ఇంకా ఫ్రూట్స్ కూడా నేను మా ఇంట్లో నిన్న చిన్నగా పూజ చేసుకున్నాము. అందులో అయ్యగారికి ఇవ్వగా మిగిలిన ఫ్రూట్స్ అయితే నేను పిల్లలకు పెడదామని అయితే నేను పక్కకు పెట్టేశా. ఇంకా కుడక ఉంది కాబట్టి పిల్లలు డైరెక్ట్ కుడక ఇస్తే తినరు, అందుకోసం నేనైతే కొంచెం సిరా ప్రసాదం ఉంటుంది కదా, అది కుడక, బనానా కట్ చేసేసి ఇలా అయితే నేను పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా నిన్నైతే నాకు పూజలో మిగిలిన ఫ్లవర్స్ ఇంకా మా పాప ఆడుకుంటా అని గిన్నెలో వేసి పెట్టుకుంది. ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉంటాయి కదండి, కాకపోతే జడలో పెట్టేస్తే ఆగవు అవి, చామంతి పూలు అల్లేసి పెడితే ఆగుతాయి. ఇంకా నాకైతే పిల్లలకి తలస్నానాలు అవన్నీ అయిపోయాక నేను ఆయిల్ పెట్టలేదు. ఇంక ఈరోజు అయితే ఆయిల్ పెట్టేసి నీట్గా దూసి జడ వేద్దామని అయితే మా పెద్ద పాపకి చిన్న పాపకి నూనె పెట్టేద్దామని వాళ్ళకైతే నూనె అయితే మంచిగా రాసేస్తున్నా. మొత్తం చిక్కులు కట్టేస్తాయి, ఏమైనా ఇంట్లో ఉంటే ఇట్లా పైకి పెట్టేసి క్లిప్పులు పెట్టేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే ఆ పని చేద్దామని నూనె పెట్టేసి చిక్కులు అనేది వేసి జడైతే వేసేస్తున్నా నేను. ఇంకా చిక్కులు అయితే బాగా కట్టేస్తే మా పెద్ద ఆమెకైతే, ఇంకా ఆమెకైతే ఫస్ట్ ఎంత దువ్వినా చిక్కులు వెళ్ళట్లేదు, దువ్వనివ్వరు అసలు. చిక్కులు తీస్తుంటే నొప్పి అని అరుస్తూ ఉంటారు. ఇంకా నేనైతే కొంచెం మెల్లగా తీస్తా అని చెప్పేసి అయితే కూర్చున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలోనైతే ఆగమాగం ఉంటుంది. పిల్లలకి తల స్నానాలు, జడలు, 2 ఆడపిల్లలు ఉంటే మాత్రం చాలా కష్టం, ఇబ్బంది. వాళ్ళది వాళ్ళు వేసుకోరు, మనం వేసినా కూడా చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు, ఇన్ని ఉంటాయి ఆడపిల్లలంటే. ఇంకా జడ వేసి నీట్గా అయిపోయిందని చూపిస్తున్నాను నేను. ఆ మధ్య కొన్ని కట్ చేశాను కదా. ఇంక ఇప్పుడు పెద్ద అమ్మకి అయిపోయింది, ఇప్పుడు మా చిన్న పాపకి.
ఇంకా ఆమె అయితే బాగా అరుస్తుంది నూనె పెట్టేటప్పుడు. మా పాప పేరు చిన్నామె పేరు సాహిత్య, కొంచెం ఫాస్ట్. ఇంకెట్లా అంటే అసలు నూనె కూడా సరిగా పెట్టనియదు. ఆ పెట్టినంతసేపు అరుస్తూనే ఉండాలి. కొంచెం ఆగు అనుకుంటూ సర్ది చెప్పుకుంటూ. చిన్నపిల్లలు ఇంకెలా ఉంటారు, ఆగరు అసలు వాళ్ళు. ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఫాస్ట్కి వెళ్ళి ఆడుకోవాలి, అది ఇది అన్నట్టు ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి ఇంకా మెల్ల సర్ది చెప్పుకుంటూ నేనైతే నూనె పెట్టేసి చిక్కులన్నీ దువ్వేసా. ఈమెకు కూడా సన్నం హెయిర్ ఉంటుంది, బాగా చిక్కులు కట్టేస్తాయి, దువ్వనివ్వరు అసలు. ఎంత దూసి జడేస్తామా మళ్ళీ పైకి పెట్టేసి కొప్పులు కట్టేస్తారు. ఇంకా అవి కాస్త చిక్కులు అయిపోతాయి ఎప్పటికప్పుడు. ఇంకా అందుకోసం అయితే ఎంత దువ్వినా వేస్టే అనిపిస్తుంది. ఇంకా నేను పిల్లలు చికెన్ అడిగారు, సాయంత్రం అయితే నేను చికెన్ తెప్పించి ఇలా అయితే మొత్తం ఫ్రై చేసేసా. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా సర్దేసుకొని బెడ్షీట్ చేంజ్ చేసేసి ఓకేనండి. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిచేస్తున్నా. అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.